నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇండియన్ హిస్టరీ నుంచి బ్యాటిల్ ఆఫ్ కాన్వా వాజ్ ఫాట్ బిట్వీన్. సో బ్యాటిల్ ఆఫ్ కాన్వా యుద్ధం అనమాట. సో కాన్వా యుద్ధం ఈ కాన్వా యుద్ధం అనేది 1527లో జరిగింది. సో ఎవరెవరికి జరిగిందని చెప్పేసి అడుగుతున్నారనమాట. అక్బరు, హేము, ఇబ్రహీం లోడి, అలానే బాబరు, నాదిర్ షా, బాబర్, రాణా సంగా ఇలా అడిగారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే టైం పీరియడ్ ఇంపార్టెంట్, టైం పీరియడ్ కూడా ఇచ్చారు 1527 అనమాట. సో 1527 ఇక్కడ మనం చూసుకుంటే మొఘల్స్ అప్పుడే వచ్చున్నారు మన భారతదేశానికి. సో బాబర్ చూడండి, బాబర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బాబరు, రాణా సంగా అనమాట. బాబరు, రాణా సంగా మధ్య జరిగింది. సో ఎవరెవరికి జరిగిందంటే బాబర్కి వర్సెస్ రాణా సంగా. సో మనకి రాణా సంగా అనమాట. ఇతను వచ్చేసి రాజపుత్ రాజు. వీళ్ళిద్దరికి మధ్య జరిగింది. ఇందులో బాబర్ గెలిచారు. అయితే బాబరు మన భారతదేశానికి 1526వ సంవత్సరంలో వచ్చారు. ఎలా వచ్చారు? ఇబ్రహీం లోధిని ఓడించి, ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోధిని ఓడించి మన భారతదేశానికి వచ్చారు. ఆ యుద్ధాన్ని ఏమంటారంటే మొదటి పానిపట్టు యుద్ధం అంటారు. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనమాట. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో మొట్టమొదటి పానిపట్టు యుద్ధం ఎవరైనా జరిగిందంటే బాబర్కి, ఇబ్రహీం లోధికి. సో ఇందులో బాబర్ గెలిచారు. సో బాబర్ గెలిచి మన దేశంలో మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించారు అనమాట. సో మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ప్రధానమైన యుద్ధం వచ్చేసి మొదటి పానిపట్టు యుద్ధం. అయితే ఈయన స్థాపించిన ఒక సంవత్సరానికే రాజపుత్రుల మీద కూడా యుద్ధం ప్రకటించాడు. ఆ ప్రకటించిన యుద్ధంలోనే ఈ కన్వా యుద్ధం కూడా ఒకటి అనమాట. ఈ కన్వా యుద్ధం అనేది రాజపుత్రుల రాజు అయినటువంటి రాణా సంగాకి అలానే బాబర్కి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రాణా సంగా ఓడిపోయారనమాట. బాబర్ గెలిచాడు. ఓకేనా? బాబర్ వచ్చిన తర్వాత కొన్ని యుద్ధాలు చేశారు. చాలా ఇంపార్టెంట్ అవి ఎగ్జామినేషన్ పరంగా. మన ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్ర యొక్క మాడ్యూల్లో ప్రతి ఒక్క అంశం కూడా చాలా నీట్గా క్లియర్గా మనం ప్రస్తావించామన్నమాట. సో మీరందరూ కూడా డిస్క్రిప్షన్లో ఆ కోర్సులకు సంబంధించిన లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. డెమో క్లాసులు ఉంటాయి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతాయి మన మాడ్యూల్స్. అంటే ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా ఎగ్జామినేషన్ పరంగా ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పడం జరిగింది.